గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 7వ కీర్తన 1-2 వచనంలో, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఇక్కడ దావీదు భక్తుడు, దేవా నన్ను రక్షించు ప్రభువా, నీ యొక్క పాద సన్నిధికి వచ్చాను, నీ యొక్క మందిర ఆవరణంలోకి వచ్చాను ప్రభా. నన్ను తరిమేవారు చాలామంది ఉన్నారు ప్రభా, నన్ను తప్పించువా దేవా. నన్ను తప్పించేవాడు, నన్ను కాపాడే దేవుడు ఎవడు లేరు ప్రభా, నువ్వు ఒక్కడివే ఉన్నావని ఎంతో చక్కగా దీనంగా ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. వారు సింహము వలె నన్ను ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము నా తండ్రి అని ఇంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడంటే, ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే, తన జీవితంలో అనేక శ్రమలు వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కోవాలంటే దేవుని యొక్క శరణుజొచ్చి ప్రార్థన చేయాలండి. కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోగలుగుతాం, కానీ గడ్డైన పరిస్థితులు, మన వల్ల కాని పరిస్థితులను దేవుడి ఎదుట పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వాటికి జవాబిస్తాడు, ఆ కష్టకాలంలో ఆదుకుంటాడు. అందుకే ఇక్కడ మన 7వ కీర్తన పైన చెప్తున్నారు, ఒక మాట వినండి. ఇది ఎందుకు ఇలా దావీదు భక్తుడు ఈ విధంగా ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు అంటే, తన పరిస్థితులను బట్టి, తన జీవన విధానంలో, తన యొక్క జీవితంలో ఎదుర్కొన్న ప్రతి మనుషుల ద్వారా వస్తున్న శోధన కావచ్చు, తన పరిస్థితులను బట్టి వచ్చిన శోధనల నిమిత్తమే ఈ కీర్తనల గ్రంథాన్ని రచించాడండి. పైన మనం చూసినట్లయితే, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది వీణనాద సహిత గీతము. ఇక్కడ తన యొక్క బెన్యామీను వంశస్థుడైన కూషు అనే వ్యక్తి తనకు చెప్పిన మాటలు, ఈ విధంగా నీకు అపాయం ఉంది అని చెప్పినప్పుడు, ఆ మాటలను విని దేవునికి ఎలా ప్రభువా ఈ కష్టం ఎలా నేను తప్పించుకోవాలని ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి ఈ యొక్క యెహోవాకు దావీదు భక్తుడు ఇలా పాడిండు. ఈ విధంగా ఈ గీతాన్ని ఈ యొక్క వాక్యాన్ని రచించాడు. అవునండి, ప్రతి ఒక్క వాక్యం వెనకాల ఒక కష్టం ఉంది, ఒక బాధ ఉంది. కాబట్టి అతను ఇంత స్పష్టంగా చెప్తున్నాడండి. కాబట్టి మనకు అనేక శ్రమలు ఉన్నాయి. మన జీవితాన్ని గురించి ఆలోచించినట్లయితే, మనకు ఈరోజు ఒక సమస్య వచ్చిందంటే, ఈ సమస్యను మనం ఎలా ఎదుర్కొందాం, ఈ ఒక సమస్య తీరిపోయిందంటే మరలా మరి ఒక సమస్య వస్తుంది. ఇలా మనకు అనేక శ్రమలు మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, మన సొంతంగా చేసుకున్న పాపాల నిమిత్తం కావచ్చు, అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినట్లయితే మనం కూడా దావీదు వలె దేవుణ్ణి ఆశ్రయిద్దామండి. నన్ను తప్పించు ప్రభా, నా కష్టకాలంలో నాకు తోడుండు ప్రభా అని మనం కూడా వేడుకున్నట్లయితే మన జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు, గొప్ప మేలు చేస్తాడు. మనకు రక్షణ అనేది దొరుకుతుందండి. కాబట్టి